డాసియస్ లో ఆంధ్రాలో ఉన్న 5 ముఖ్యమైన గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్. షల్ వి టేక్ లుక్ సార్? యా, లైట్స్. దాస్, ఇప్పటి వరకు ఏ పోలీస్ రికార్డ్స్లోనూ వీడి ఫోటో లేదు. ఇది ఓ ఇన్ఫార్మర్ తీసిన ఎక్స్క్లూజివ్ వీడియో. పోయిన 2 నెలల్లో జరిగిన 3 హత్యలు, 2 కిడ్నాప్ కేసులకి వీడే కారణం. అందరికన్నా చాలా డేంజరస్ ఫెలో. వీడిని లేపేస్తే సిటీలో ఉన్న రౌడీలందరూ పారిపోతారు. మెంటల్ కృష్ణ, రేపిస్ట్. స్కూల్ నుంచి వస్తున్న దేవి అనే అమ్మాయిని రేప్ చేసింది వీడే. ఓబ్లేష్. స్టేట్ లో ఉన్న ముఠాలన్నిటికీ రౌడీల్ని, బాంబుల్ని సప్లై చేసేది వీడే. గుట్కా సాంబా. తమిళనాడులో మదురై నుంచి వచ్చి గుట్కా పేరుతో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి డ్రగ్ పెడ్లర్స్ గా ఉపయోగించుకుంటున్నాడు. ఇంకోటి శంకర్. భూకప్సా వాడు మెయిన్ క్రిమినల్ యాక్టివిటీ. మాదాపూర్ ఏరియా. వీడే శేషురెడ్డి, సాడెస్ట్. ఆడపిల్లల్ని వేధిస్తూ వాడు చెప్పినట్టు వినకపోతే అతి దారుణంగా చంపేస్తాడు. శ్రీకాంత్, కెన్ ఐ హావ్ ద లైట్స్ ఆన్? వాళ్ళ మూమెంట్స్, క్రిమినల్ యాక్టివిటీస్, కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆ ఫైల్లో ఉన్నాయి సార్. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న మా టీం వాళ్ళ కూపి లాగుతూనే ఉన్నారు. వీఆర్ రెడీ. మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం సార్. గో అహెడ్. మనకు ఆ దాస్ గాడే ముఖ్యం. మిగతా వాళ్ళ గురించి యూ కెన్ టేక్ ఎ కాల్ ఆన్ ద స్పాట్, బట్ దాస్ ఉండకూడదు. ఈ ఆపరేషన్స్ కోసం మీ మనోబలాన్ని పెంచుకోవాలి. మీరు పేల్చే ఒక్క బుల్లెట్ చాలు మీ జీవితాన్ని మార్చేయడానికి. ఒక గ్యాంగ్స్టర్ని చంపిన మరుక్షణం నుంచి ఆ కుటుంబంలో, ఆ గ్యాంగ్లో ఉన్న మిగతా వాళ్ళంతా మీకు జన్మ విరోధులవుతారు. ఖచ్చితంగా మీ వెంట పడతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు టార్గెట్ చేసేది మీ ప్రాణాల్ని కాదు, మీ బంధాల్ని, మీ ధైర్యాన్ని. ఆల్ ద బెస్ట్. వేటకు మేము రెడీ సార్. రే గణేష్, నేను ఇప్పుడు దర్గా దగ్గరకు వస్తున్నాను. డబ్బు తీసుకురా. పోలీసుల దగ్గరికి వెళ్ళామంటే చంపేస్తా. ఓబ్లేష్. లోపల 5 ఉంటారా? పెద్ద సూపర్ మ్యాన్లో ఇప్పుడు మనం ఎందుకు వస్తున్నాం? ఇంకో 4 తీసుకురావచ్చుగా. రే, కొంచెం అడ్జస్ట్ చేసుకోరా. సరే. గోపాల్, போலீஸ்காரர் நாயே, உன் பேர் என்ன? ராமச்சந்திரா. உன்னை பத்தி சொல்லிருக்காங்க. பார்த்தா இங்கிருந்து உயிரோடு போக மாட்டேன். రేయ్, మొండ నా కొడుకా, రారా.
గుట్కా సాంబా. రా శేషిరెడ్డి, కోర్టుకి తీసుకెళ్తే పోలీసులు పరిగెత్తిస్తానని చెప్పావు కదా, ఇప్పుడు చూద్దాం ఎవరు పరిగెత్తారో. నిన్ను నీ పెళ్ళం వచ్చిందిరా, ఏడ్చింది. నువ్వు బయటకు వస్తే అందరికీ డేంజర్ అని తనే చెప్పింది. నువ్వు చస్తే ఆనందపడేది నీ కూతురేనట. ఇది వాళ్ళిద్దరి కోసంరా. వెళ్ళు వెళ్ళు. కన్న కూతురునే హింసిస్తావురా? బండి వస్తుంది, ఆ బండి అనుకుంటాను. 4986 రామ్, అదే బండి. వాడు చెప్పినట్టు అక్కడే అవుతుందా? ఖచ్చితంగా. ఓకే, లెట్స్ గో రామ్, లెట్స్ గో, కమ్. రే శ్రీకాంత్, ఈసారి నీ ఇన్ఫార్మర్ కలర్ టీవీ ఇవ్వాల్సిందే. బ్లడీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సరే రామ్, నువ్వు రా, వెళ్దాం. నాకు వెళ్ళాలని లేదురా. రామ్, రాజేష్ కింద వెయిట్ చేస్తున్నాడు, వాడు ఒక్కడే హ్యాండిల్ చేయలేడు. రే రాజేష్, నువ్వు అక్కడ ఉండొద్దు, ఆటో తీసుకుని బయలుదేరు. వాడిని ఈ రోజు అరెస్ట్ చేయట్లేదు. ఓకే రామ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? వాడిని ఎందుకు అరెస్ట్ చేయొద్దు? ఎందుకు అరెస్ట్ చేయాలరా? ఈ మెంటల్ కృష్ణగాడు సీరియల్ కిల్లర్, రేపిస్ట్. అరెస్ట్ చేస్తే బయటకు వచ్చేస్తాడు. మన పోలీస్ రికార్డ్స్లో వాడి మీద ఏ కేసు లేదు. పొలిటికల్ బ్యాకింగ్ ఉంది, సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయొచ్చు, కానీ వాడు రేప్ చేశాడు చూడు, 13 ఏళ్ల అమ్మాయి దేవి. ఆ అమ్మాయి వీడికి ఎదురు సాక్ష్యం చెప్పడానికి హాస్పిటల్ బెడ్లో నుంచి లేచి రాలేదు. తన వల్ల కాదు. వారం రోజుల క్రితం నేను చూశాను రా, శవం లాగా ఉంది. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ గట్ ఫీలింగ్. మనం ఏం చేద్దాం? వేసేద్దాం. చచ్చాడా? చచ్చాడు సార్. అరెస్ట్ చేసామనుకో, అనవసరంగా గవర్నమెంట్ ఖర్చు. ఓ బండి పెట్టాలి, దానికి డీజిల్ పోయాలి, మన వాళ్ళు 4 బందోబస్తు, కోర్టు, కేసు, జడ్జి. అనవసరమైన ఖర్చు కదరా. ఇప్పుడు చూడు, ఒకే ఒక బుల్లెట్, అది నా డబ్బుతో 50 రూపాయలు. దేవి ఎప్పుడో అప్పుడు ఎక్కడో విని ఆనందిస్తుంది. వేసేసాం కదరా. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? మనిషి ప్రాణానికి, హక్కులకి విలువే లేకుండా పోతోంది. జస్ట్ మినిట్ మ్యామ్. మానవ హక్కులు కాపాడడం మీ ఒక్కరి బాధ్యతే కాదు. మా డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకోసం. హక్కులనే కాదు, మనుషుల ప్రాణాలు కూడా కాపాడటం మా డ్యూటీ. మీరు ఇప్పుడు బాధపడుతున్నారే ఆ దుర్మార్గులు, వాళ్లే మానవ హక్కులకు నిజమైన ప్రమాదం. అందుకే వాళ్ళ అడ్డు తొలగించి మానవ హక్కుల్ని కాపాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కొద్దిమంది నీచుల హక్కుల కన్నా మిగిలిన జన హక్కులు ముఖ్యం. అంతే తప్ప వాళ్ళకి మాకు ఎలాంటి విరోధం లేదు. మోరోవర్, ఈ ఆపరేషన్స్ వల్ల మాకే రిస్క్. ఓబ్లేష్ మనుషులు మమ్మల్ని చంపి తీర్తామని వాడి శవం మీద ప్రమాణం చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా డ్యూటీ మేము చేసినందుకు మాకు ఇచ్చిన బహుమానం ఇదేనా? చెప్పాలంటే యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్, వాళ్ళు మనుషులే కాదు, మృగాలు. ఇవన్నీ విన్న తర్వాత కూడా మీరు మాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మృగాల్ని చంపితే ఇస్తారే, ఆ చట్టం నుంచి ఇవ్వండి, ఒప్పుకుంటాం. మా 4గురిని వేరే వేరే పోస్టింగ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను క్రైమ్ బ్రాంచ్ నుంచి కంట్రోల్ రూమ్. నాకు ఒకే ఒక బాధ, దాసుని పట్టుకోలేకపోయాను. కానీ ఏదో ఓ రోజు ఖచ్చితంగా వాడిని లేపేస్తానన్న అంతరాత్మ చెప్పింది. కంట్రోల్ రూమ్ కష్టం లేని పని, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంతే. ఏ పోస్టింగ్ శాశ్వతం కాదు. ఎక్కడున్నా ఇచ్చిన పని సక్రమంగా చేస్తే చాలని నాకు అనిపించింది. బట్ ఐఎమ్ హ్యాపీ నౌ. 3 నెలలు క్రైమ్ బ్రాంచ్లో నరకం. ఎప్పుడూ మందు పాత్రల మీద కూర్చున్నట్టుండేది. చాలు బాబు, చచ్చి బతికింది. ఇంకొన్ని రోజులు హాయిగా ప్రశాంతంగా బతకొచ్చు. ఇప్పుడు మా ఆయన చూడండి, ట్యాంక్ బండ్ ఇన్ఛార్జ్. ఎప్పుడో సాయంత్రం పూట వెళ్తే చాలు, ఎప్పుడు నాతోనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి? లేక్ పోలీస్ ఇన్ఛార్జ్. ఏదో ఒకటి. యాక్చువల్లీ లెట్స్ సెలబ్రేట్ నౌ. మీకు ఇచ్చిన పని అయిపోయింది కదా. ఇచ్చిన పని ఏం అవ్వలేదు, స్లైట్లీ అన్ఫినిష్డ్. ఆ క్లాస్ ఎక్కడికి నేను భోంచేద్దామా? నాకు పెళ్లి భోజనం చేయాలనుంది. ఏ రామ్, నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా? ఏంటి తల్లి,
నువ్వు పెళ్లి భోజనం చేయడం కోసం నన్ను పెళ్లి చేసుకోమంటావా? అవును, నన్ను అడుగుతావు ఎందుకు? ఆ శ్రీకాంత్ అడుగు. వాడి మధ్య ఎవరు అమ్మాయితో దొరుకుతున్నాడు, రెండో పెళ్లి చేసుకుంటాడేమో కనుక్కో. శ్రీ రే రామచంద్ర, నేను శ్రీరామచంద్రునిరా. నా గురించి నీకు తెలుసు కదే. పోనీ జగన్ అడుగు. వాడి మధ్య ఒక అమ్మాయికి ఎస్ఎంఎస్లు పంపిస్తున్నాడు. మెసేజ్ చేస్తే చాలు అన్ని మర్చిపోతున్నాడు. నిజమా? అవును మాట్లాడుతున్నాను, కానీ పెళ్లికి ఇంకా టైం పడుతుంది. ఆ అమ్మాయి నన్ను ఇంకా కలర్ పెంచమని కండిషన్ పెట్టింది. అందరు అమ్మాయిలు సంచిలా ఉంటారు కదా. రే నెక్స్ట్ ఎంకుంటారా అని నీకు అసలైన పెళ్లి భోజనం పెడతా. కనీసం వాళ్ళకి ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఉంది. నువ్వేంటి పెళ్లి మాట ఎత్తితే చాలు జారిపోతున్నావు. నేను ఒంటరి వాడిని, బంధాలు బంధుత్వాలు ఏమీ లేవు. కానీ నేను సంతోషంగానే ఉన్నాను. భార్యా పిల్లలతో చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళకి లేని స్వేచ్ఛ స్వాతంత్రాలు నాకున్నాయి. ఎప్పుడైనా ఎవరినైనా ఎదిరించి నిలబడగల ధైర్యం నాకుంది. తర్వాత రోజు నా జీవితంలోకి కలలా వచ్చింది మాయ, అందమైన నా మాయ.